సో ఇప్పుడు ఇలా యోగా గురువులతో సిట్టింగ్ వేసుకున్నాడు కింద కూర్చొని. సో ఇక్కడికి వచ్చాక నాకైతే చాలా చాలా విషయాలు తెలిసినాయి. సో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడుగుదామని సో ఇట్లా సిట్టింగ్ చేసిన అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనతో ఇద్దరు ట్రైనర్స్ ఉన్నారనమాట. ఒకరు వచ్చేసి తనుజ గారు అండ్ ఇంకొకరు స్నేహ గారు. సో ఇందా చూసినాం అసలు ఎంత మంచిగా ట్రైన్ చేసినారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా. సో కమింగ్ టు దిస్, హలో అండి. హలో అండి. సో నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏంటంటే యోగా మామూలుగా అంతా తెలుసు, ఆ వజ్రాసనము, శీర్షాసనము ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో చేస్తుండే. కానీ మీరు ఇక్కడ చాలా డిఫరెంట్గా, అంటే ఎస్పెషల్లీ ఒకటేమో ఏదో పార్ట్నర్ యోగా అని చేయించిండ్రు, అండ్ ఇంకొకటి అది ఏంటి ఏరియల్ యోగా అని ఇంకొకటి. సో అసలు అంటే పార్ట్నర్ యోగా ఈ పర్పస్ ఏంటండి? లైక్ అంటే పార్ట్నర్ యోగా అయినా ఇట్లాంటివి చేపిస్తుంటాం కదా, సో వాట్ ఈస్ ద పర్పస్? మనం సింగిల్గా చేసేటప్పుడు వీ డోంట్ గెట్ దట్ మచ్ ఎఫెక్టివ్ స్ట్రెచెస్. వెన్ వీ డూ విత్ ద పార్ట్నర్ దే విల్ హెల్ప్ మోర్ ఈజీగా. స్ట్రెచెస్ బెనిఫిట్ అవుతుంది, మనకి ఈజీగా వెళ్ళగలుగుతాము. సో మనం చేసేదానికంటే ఇంకొంచెం బెటర్ స్ట్రెచ్ ఉంటుంది పార్ట్నర్ యోగాలో. సో ద మోర్ వీ కీప్ పుల్లింగ్ దెమ్ కదా, ద మోర్ దేర్ మసిల్స్ గెట్ స్ట్రెచ్డ్, స్టిఫ్నెస్ ఉన్నది కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద పార్ట్నర్ యోగా జనరలీ. మీరు అండ్ లైక్ అంటే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, మీరు చూడడానికి చాలా యంగ్ కూడా ఉన్నారు కదా. సో అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు యోగా? లైక్ వై డూ యూ ఫీల్ నేను యోగా ట్రైనర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ యోగా ట్రైనర్గా అంటే నేను బిఫోర్ యోగా కోర్స్ చేయకముందుని నా పర్సనల్గా నేను ట్రైన్ చేసుకుంటూ ఉన్నా. అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది. సో 1 year ప్రాక్టీసింగ్ తర్వాత కోర్స్ చేశాను బోధి స్కూల్ ఆఫ్ అకాడమీలో. అంటే యోగా కూడా సపరేట్గా లైక్ కోర్స్ చేస్తున్నప్పుడే చాలా అంటే నాకు ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ పక్కన మనం ఒకరికి నేర్పించడం కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం, నాకు కొత్త వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళలో బాడీ ఎనర్జీని పెంచడం, లైక్ ఇలాగ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో దానికోసం అనేసి కోర్స్ కంప్లీట్ చేసిన, అప్పుడే జాబ్ కూడా వచ్చింది. సో ఇలాగ స్టార్ట్ చేసేసాను నా యోగా జర్నీ. ఓకే, అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు యోగా నేర్చుకోకముందు ఫీల్ ఎట్లా ఉంటుంది? వన్స్ మనకు యోగా వచ్చి డైలీ చేస్తుంటే ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది? మనం చాలా గ్రౌండెడ్ అయిపోతాము. లైక్ వీఆర్ మోర్ గ్రౌండెడ్ రోజు. అంటే యోగా మాట్లాడుతుంటే అర్థమవుతుంది, లైక్ అంటే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా, రిలాక్స్డ్గా. ఇప్పుడు నన్ను చూస్తే నేను హడావుడి మాట్లాడుతున్నా, లైక్ ఏంట్రా వీడు ఇంత గోల్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి అన్నట్టు. మీరు యోగా చేయండి, మీరు అలా అయిపోతారు. మేబీ ఐ షుడ్ స్టార్ట్. యా, ప్లీజ్ కంటిన్యూ. సో బిఫోర్ యోగా చేసినప్పుడు వీఆర్ జస్ట్ అన్ యోగా ప్రాక్టీషనర్స్. బట్ మనం టీచ్ చేస్తున్నప్పుడు వీ ఫీల్ సంథింగ్ డిఫరెంట్. లైక్ వీఆర్ హెల్పింగ్ సో మెనీ పీపుల్, వీఆర్ గెటింగ్ సో మచ్, దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్. సో ఇంకా మనకు అదే, దానికంటే ఇంకేం కావాలి లైఫ్లో? ఒకరిని హెల్త్ మనం బాగు చేస్తున్నాము. సో వెన్ దే కమ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వీ లిసన్ టు దెమ్ అండ్ వీ హెల్ప్ ఇట్ అవుట్, లైక్ and that gives us more satisfaction. అండ్ నేను చూసిన నాట్ జస్ట్ ఈ పోజెస్ అవే కాకుండా మీరు లైక్ ఒక మెడిటేషన్ లాగా పెట్టి ఇదంతా. సో అంటే అసలు మెడిటేషన్కి యోగాకి ఏంటి ఇంత రిలేషను? సో యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అని. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో అలాగే మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఆ టైంలో మనకి ఏం హెల్ప్ చేస్తుంది? మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. మెడిటేషన్ బాడీని కామ్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచుతుంది, స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. చాలామంది స్లీపింగ్ ప్రాబ్లమ్స్తో కూడా ఉంటారు, స్లీపింగ్ ప్రాబ్లమ్స్తో వీటిని కూడా రెడ్యూస్ చేస్తుంది. చాలా హెల్దీగా కూడా అవుతాం బ్రీతింగ్ ఎక్సర్సైజ్. యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, కొంతమందికి టూ మచ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, ఐటీ పీపుల్ ఎస్పెషల్లీ, యాక్చువల్లీ వర్క్ చేసే లాట్ ఆఫ్ మోర్ రిలాక్సేషన్. సో మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇఫ్ యూ డోంట్ డూ ఎనీ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్సో దిస్ బ్రీతింగ్ వర్క్స్, బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ దెమ్, ఫర్ ఎస్పెషల్లీ ఐటీ పీపుల్. అండ్ ఆల్సో గ్లో, ఫేస్ లో గ్లో పెంచుతుంది, చాలా యంగ్ గా చూపిస్తుంది, మంచి స్పార్క్ ఉంటుంది, యంగ్ గా చూపిస్తారు. సో మచ్ ట్రూ. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఈ ఇన్స్టిట్యూట్ అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది? ఇది 1 year నుంచి. అంటే
స్టూడెంట్స్ ఫ్లో అంతా Yeah. సో We are just naturally growing it. We are not doing any marketing. It's Yeah. naturally growing. Organically ga grow అవుతుంది. Like just through Instagram we are getting the clients. Just like that we are just people are coming. అండ్ ఇప్పుడు మీరు యోగాలో యాజ్ అ పార్ట్ ఫుడ్ సజెషన్స్ కూడా ఇస్తారా? అంటే ఇలాంటి ఫుడ్ అయితే మనకు బెటర్ ఉంటుంది ఇది కూడా చెప్తారా? Generally we don't give because that's not our part because And we mostly are not trained to do. nutrition, We are not చూసుకుంటారు. trained to do that. బట్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైజెస్ ఇట్లుంటారు అడ్వైజెస్ అయితే ఇస్తాం. Advices అయితే what we do, what it is helping in our day-to-day life food, we will generally give suggestion for that. అండ్ నాకు That's ఇంకొక డౌట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళు యోగా పర్ఫామ్ చేయొచ్చు, దట్ ఈజ్ ఆల్ ఓకే. బట్ కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు హార్ట్ బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉమెన్ కూడా ఎస్పెషల్లీ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సిజేరియన్ ఇట్లాంటివన్నీ అయిపోయి ఉంటాయి కదా, వాళ్ళు కూడా యోగా చేయొచ్చా? వాళ్ళు డెలివరీ అయిన 1 week కాదు కదా, నెక్స్ట్ డే కూడా స్టార్ట్ చేయొచ్చు. But ఈవెన్ with- సిజేరియన్ అయినా కూడా సిజేరియన్ అయినా కూడా చేయొచ్చు. మోడిఫికేషన్స్ చేసుకోవాలి. Like example, these all things are there. Beginners. Bolsters, bow blocks. Like we make them to do very simple things. Firstly, 1-2 months once their body get used. Then we start taking like step by step, like in like a baby steps, baby walk ela chestaru, like same delivery moms kuda atlane steps తీసుకోవాల్సి వస్తుంది. See, me being as a yoga teacher 6 years, after my delivery it took me like 1-2 years to get back. I mean, I still didn't recover yet, but I'm still recovering. Oh, that's really great. Yeah. అండ్ ఇప్పుడు యోగా ఎవరైనా చేయొచ్చు, ఎనీ ఏజ్, Yes, దీనికి ఏజ్ definitely. లిమిట్ No. ఇట్లా ఏముండదు. No age limit. ఇన్ఫాక్ట్ కిడ్స్ అయితే ఇంకా చాలా వాళ్ళు fast ఇంకా గా చిన్నటి మీ నుంచి బ్రెత్ flexible ఉంటారు. మీ బ్రెత్ ఉన్నంత వరకు మీరు యోగా చేయొచ్చు. ఆ బ్రెత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది Increase యోగా అవుతూనే చేయడం వల్ల. అంటే చిన్నప్పుడు నాకు లైక్ ఇది ఇట్లా ఉంటుంది పద్మాసనం కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది చాలా ఈజీ ఇప్పుడు వేస్తే అసలు బాడీ టైట్ అయిపోయింది కాబట్టి అసలు మన చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వాళ్ళ బాడీ స్టిఫ్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వన్స్ దే గో టు స్కూల్ దేర్ బాడీ స్టార్ట్స్ బికమింగ్ టైట్ బికాస్ దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు సిట్ ఫర్ 2 long hours. దట్స్ హౌ కిడ్స్ ఆల్సో గెట్ స్టిఫ్. ఇప్పుడు అందుకే కదా ప్లే యాక్టివిటీస్ అని ఇవని యోగా అని పిల్లలతో ఎక్కువ చేపిస్తున్నారు. దట్స్ హౌ ఇట్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. సీరియస్లీ అండి. బట్ ఐ థింక్ నేను కూడా యోగా అయితే స్టార్ట్ చేయాలి. బికాస్ మిమ్మల్ని చూసిన తర్వాత ఇంతమంది ఇక్కడ చేస్తుంటే నాకు కూడా చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ Definitely యూ you can విల్ start. మేబీ అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా నేర్చుకున్నారు, మేబీ నాలాంటి వాళ్ళకైతే కొంచెం ఒక నలుగురు కూడా చేస్తుంటే దెన్ ఐ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఎనీవే యోగా డే స్పెషల్ లైక్ మీ యోగా సెంటర్కి రావడం రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి. Thank you. We do. నా ఫాలోవర్స్ కూడా లైక్ మంచి కాంటెంట్ అయితే వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. You too, thank you. థ్యాంక్ యూ. మనం ట్రైనీస్తో చేసినాం ఆల్రెడీ ఇంటర్వ్యూ, బట్ ట్రైనీస్ ఒక్కరు చేస్తే కుదరదు కదా, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనతో ప్రియా గారు ఉన్నారనమాట. డైలీ ఇన్స్టిట్యూట్కి వస్తారు, యోగా నేర్చుకుంటారు. సో తనని ఒకసారి మనం ఫీడ్బ్యాక్ అయితే అడుగుదాం. చెప్పండి, అసలు మీరు డైలీ వస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది యోగా చేయటం ఇక్కడ? యా, డైలీ వచ్చే స్టూడెంట్స్లో నేను స్పెషల్ స్టూడెంట్ అండి, స్పెషల్ కిడ్ లాగా. ఎందుకండి? యాక్చువల్లీ నేను ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్ Oh, అనమాట. సో నార్మల్ వాటికి వేరే ఉంటుంది, ప్రీనేటల్కి సపరేట్గా ఉంటుంది. సో నేను స్పెషల్లీ తనుజ గారిని హైర్ చేసుకొని మరి నేను చేస్తున్నాను. వెరీ సాటిస్ఫైడ్ అండి, చాలా బాగా చేపిస్తారు. అండ్ రీసెంట్గా నాకు డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయ్యింది. సో డాక్టర్ కూడా నేనేమేం చేస్తున్నానో అక్కడ ఆవిడ అడిగి తెలుసుకున్నారు. సో ఓకే, నేను కరెక్టే చేస్తున్నాను అని చెప్పి ఆ డాక్టర్ కూడా సాటిస్ఫైడ్ అనమాట. సో అలాగా అంటే మేము ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ సెంటర్ అండ్ తనుజ గారు. సో అంటే ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ డైలీ ట్వైస్ వస్తారు? లేదండి, నాకు వీక్లీ 3 days ఉంటుంది. Weekly అంటే నేను 3 days. కంప్లీట్గా డైలీ చేయకూడదు కూడా, నాకు కంపల్సరీ బ్రేక్ ఉండాలి మధ్యలో. సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ 2 days తీసుకుంటే ఒక 2 days బ్రేక్ కానీ అలా ఉంటుంది. సో వీక్లో ఒక 3 to 4 days నాకు యోగా ఉంటే ఇంకొక రిమైనింగ్ 3 to 4 days నాకు వాక్ ఉండాలి అలాగా. సో ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి కొంచెం అలా. సో నేను ఏరియల్ చేయలేను, అంటే చేయొచ్చు బట్ ఎక్కువ ఫ్లెక్సిబుల్గా అంటే ఎక్కువ ట్విస్ట్ అండ్ అవి ఉన్నవి చేయలేదు అలాగా. అండ్ ఇఫ్ యూ సీ మీరు ఇప్పుడు జనరల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారండి? నేను ఇంటీరియర్ డిజైనర్ అండి. Interior నేను designer. ఇంటీరియర్ డిజైనర్ని. బట్ కోవిడ్లో నాకు యోగా అలవాటు ఉంది. కోవిడ్లో నేను ఒక 1 year నేను మీకు జనరల్లీ వర్క్ స్ట్రెస్ ఉంటుందా మీకు? చాలా
సో బట్ ఇది చేయటం వల్ల మీకు ఏమైనా వర్క్ స్ట్రెస్ రిలీఫ్ ఉండటం ఇట్లా అవుతుందా? డెఫినెట్గా అండి, ఎందుకంటే మెడిటేషన్స్ ఉంటాయి కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అంటే యోగా చేస్తున్నప్పుడు మన బాడీ ఒకటి అంటే మనం స్ట్రెచ్ చేస్తాం కాబట్టి అలసట ఒకటి ఉంటుంది. సో బ్రీతింగ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకు ఆ పీస్ ఉంటుంది. సో స్లీపింగ్ అనేది అంటే స్లీప్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో యోగా వల్ల అదొక మంచి బెనిఫిట్ ఉంటుంది మనకు. అంటే లైక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఎన్ని మంత్స్ వరకు చేయొచ్చు అండి? కంప్లీట్ 9 మంత్స్ 9 మంత్స్ చేయొచ్చు. బట్ మేబీ ఇట్ వారీస్. అంటే ఎలా ఉంటుందంటే ఈ మంత్లో ఇది అంటే స్టార్టింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అనేవి కొన్ని చేయలేము. సో అలాగా దాని తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ నుంచి థర్డ్ ట్రైమిస్టర్ ఇంకా మనం చేసుకోవచ్చు. సో ఇంకా యోగా ట్రైనర్స్కి కూడా తెలుస్తుంది ఏమేం చేయాలి అలాగా. అండ్ అంటే ప్రెగ్నెంట్ వాళ్ళ అంటే హెల్త్ హిస్టరీ కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ని కానీ వాళ్ళు కూడా కనుక్కుంటారండి. సో దాని ప్రకారం వాళ్ళు చేపిస్తూ ఉంటారు అలాగా. ప్రెగ్నెంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి, ఏ రోజు ఎలా ఉంటామో మనకే తెలియదు. చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. ఈ రోజు ఉన్న పెయిన్ రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు, అలా ఉంటుంది. సో దాన్ని బట్టి చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు యోగా చేసేటప్పుడు ఏమన్నా కొంచెం పెయిన్ ఎక్స్పీరియన్స్ అవ్వటమా, లేకపోతే ఇట్లా లేదండి. యాక్చువల్గా నాకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే నాకు బిఫోరే యోగా అనేది కొంచెం అలవాటు ఉంది కాబట్టి నా బాడీ ఫ్లెక్సిబుల్ ఉంది. బట్ స్టార్టింగ్ అంటే ప్రీనేటల్లోనే స్టార్ట్ చేసే వాళ్ళకి మేబీ కొంచెం ఉండొచ్చు, కానీ అది ఏంటంటే డే బై డే పోతుంది. అలా ఏమీ అంటే డైరెక్ట్గా వాళ్ళు పెద్ద స్ట్రెచెస్ అలా ఏం చేపియరు. అంటే ట్రైనర్స్కి కూడా తెలుస్తుంది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా చేపియాలి అని చెప్పి, దాని త్రూనే ఉంటుంది అనమాట. నాకైతే అంత బాగానే ఉంది. సో మీరైతే ఇప్పుడు అలవాటు పడిపోయారు? నేను 1 మంత్ స్టార్ట్ అయింది, మ్యాక్సిమం ఆపను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. బికాజ్ ఏంటంటే ట్రైనర్స్ చెప్పిండ్రు, బట్ మాకు స్టూడెంట్స్ నుంచి కూడా కన్ఫర్మ్ అయితే పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. థ్యాంక్ యూ అండి.